ఏంటమ్మా ఇది? ఎవరిలా చేసింది? స్నేహ వచ్చిందమ్మా. తనే ఇలా చేసింది. అదొచ్చిందా? వచ్చి ఇంత గొడవ చేస్తుంటే చూస్తూ ఊరుకున్నారా? పిచ్చితో తాను ఆ విధంగా ప్రవర్తిస్తుంటే మనమేం చేయగలం? ఏం చేసేదేంట్రా? నన్ను పిలవకపోయావా? చుట్టు పట్టుకుని నన్ను జాడించి దాని పిచ్చి నేను తగ్గించేదాన్ని. ఓ శుభకార్యం జరుగుతుంటే ఈ విధంగా వచ్చి అల్లకల్లోలం చేస్తుందా? అయినా పిచ్చి పట్టిన దానికి ఇంట్లో గొలుసులతో కట్టేయాలి, లేదా ఏ పిచ్చాసుపత్రిలోనో తీసుకెళ్లి జాయిన్ చేయాలి. అంతేగాని ఇలా ఇళ్ల మీదకు వదులుతారా? తనకి నా మీద ఉన్న ఇష్టంతోనే ఇలా చేస్తుంది. ఏమంటావు? కొట్టలేమో తిట్టలేమో. నీ మీదున్న ఇష్టంతో కాదు ప్రణయ్. జేమ్స్తో పెళ్ళాగిపోయిందన్న కోపంతో వాళ్ళ అమ్మే స్నేహితో ఇలా చేయిస్తుందేమో అనిపిస్తుంది. సూపర్ స్నేహ, ఎలా చేస్తావో అనుకున్నాను. చాలా సింపుల్ గా వాళ్ళ శోభనం జరగకుండా చేశావు. దేన్నైనా చెడగొట్టడానికి నా దగ్గర ఒక వెపన్ ఉంది కదా, దాన్ని అడ్డు పెట్టుకుని ఏదైనా చెయ్యొచ్చు. అందుకే కదా నువ్వేం చేసినా చెల్లుబాటు అవుతుంది. అది నా గొప్పతనం కాదమ్మా, శివాగ్నిది. నాకు పిచ్చి పట్టించి అన్నీ నాకు ఫేవర్ అయ్యేలా చేసింది. అవును, ఈ క్రెడిట్ అంతా శివాగ్నిదే. ప్రేమ అనేది ప్రణయ్ జీవితంలోంచి వెళ్ళిపోయే వరకు నాకీ పిచ్చి తగ్గదు. ఈ పిచ్చిని అడ్డు పెట్టుకుని దానికి మనశ్శాంతి లేకుండా చేస్తాను. వాళ్ళిద్దరూ కలిసి కాసేపు కూడా మాట్లాడుకునే అవకాశం లేకుండా చేస్తాను. ఇదే పిచ్చితో సింపతి సంపాదించి ప్రణయ్ని మెల్లిగా నా వైపు తిప్పుకొని ప్రణయ్ ప్రేమని ఇంట్లో నుంచి బయట గెంటేలా చేస్తాను. ఎస్, నాకు కావాల్సింది కూడా అదే స్నేహ. నువ్వది ఎంత త్వరగా చేయగలిగితే నేనంతా హ్యాపీగా ఫీల్ అవుతాను. తొందర నీకే కాదు శివాగ్ని, నాకు ఉంది. నా అనుకున్న ప్రణయ్ ఆ ప్రేమకి దగ్గరయ్యాడు. పెళ్ళనేది ఓ నాటకమే అనుకుంటే ఆ నాటకాన్ని నిజం చేసి ప్రణయ్ జీవితంలో ప్రేమని కలిపేసుకున్నాడు. ఇంకా చూస్తూ ఎలా ఊరుకుంటాను? ప్రణయ్ ఎప్పటికీ నావాడు, నాకే దక్కాలి. నీకేం కావాలన్నా నేనున్నాను. ఎందుకంటే మీ అమ్మ నాకు చాలా సాయం చేసింది. ఆమె చేసిన సాయాన్ని నేను నా లైఫ్లో మర్చిపోను. ప్రణయ్ వల్ల నీకు అన్యాయం జరగకూడదు, న్యాయం జరగాలి. జరిగేలా నేను చేస్తాను. అవును శివాగ్ని, నాతో చిన్న డౌట్. ఏంటి? ప్రణయ్ నీకు సొంత బ్రదరేనా? నీకెందుకు వచ్చిందా అనుమానం? ఇవన్నీ చూస్తుంటే సొంత బ్రదర్ విషయంలో కూడా ఇలా చేస్తారా అని చిన్న డౌట్ వస్తుంది. మేం రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళమే, అందులో ఎటువంటి అనుమానమూ లేదు. కానీ నాతో పాటు రక్తం పంచుకుని పుట్టినవాడు నన్ను కాదని మరో దారిలో నడుస్తున్నాడు. అది నాకిష్టం లేదు. అందులోనూ ఆ ప్రేమకి దగ్గరవ్వడం నాకస్సలు ఇష్టం లేదు. అందుకే దాని మీద కోపం, స్నేహ మీద ఇష్టం, ఈ రెండూ కలిసి తను నా బ్రదర్ అని మర్చిపోయి నా దారిలో నన్ను నడిచేలా చేస్తున్నాయి. అదృష్టం కొద్దీ మన ముగ్గురి లక్షణాలు, లక్ష్యాలు ఒక్కటే అయ్యాయి. సో ఏం చేసినా కలిసే చేద్దాం, కలిసే అనుకున్నది సాధిద్దాం. ఎప్పుడు ఏడుతావేందే?
మందు తాగితే ఏడుపు, తాగుతానంటే ఏడుపు, తాగడానికి 100 అడిగితే ఏడుపు. అబ్బా ఆ ఏడుపు బాబా, ఈ ఏడుపు మొహం చూస్తే నాకు మొత్తం దిగిపోతుంది. ఏంటి కళ్ళు గుడ్ల గోపులాగా ఇంత చేసుకుని చూస్తున్నా? అవతల ఇంట్లో కార్యక్రమం జరుగుతుంటే ఈ దరిద్ర మొహం వేసుకుని ఏడిపోయింది. ఆబా 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 నన్ను కొడతావా? క్వార్టర్ దింపేశావు కదే. ఇప్పుడు నాకు మత్తు ఎవడిస్తాడు, మందు ఎవడ పోస్తాడు? మందు కాదు, అంత విషయం ఇస్తా తాగి చచ్చిపో. మహా అయితే 4 రోజులు ఏడుస్తాం. ఏంటి అంటే తను చంపేద్దాం డిసైడ్ అయిపోయావా? చచ్చినా వచ్చే నష్టమేం లేదు. నువ్వు ఇలా తగలట్టావు కాబట్టి నా కూతురికి అన్ని కష్టాలు. చివరికి ఇంట్లో కార్యం జరగకుండా పాడు చేశారు. పాడు చేశారా? నా కూతురు సంతోషాన్ని ఎవరు పాడు చేశారు? నా ఇంటికి వచ్చేంత ధైర్యం చేసింది ఎవరు తెలియాలి, చెప్పు. ఆ స్నేహ అంత పని చేసిందా? దాని అంత చూస్తాను ఇప్పుడే. దాన్ని చూస్తాను. మమ్మీ, మనం తలుపులు వేసే వెళ్ళాం కదే. మరెవరు తీసుంటారు? దొంగలు ఎవరైనా వచ్చుంటారంటావా? ఈ టైంలో అంత డేర్గా దొంగలు ఎలా వస్తారు? ఎందుకైనా మంచిది, కాస్త జాగ్రత్తగా చూసి వెళ్దాం. ఇతను వచ్చాడేంటి మమ్మీ? అక్కడ జరిగిన గొడవకి నా మీద పగ తీర్చుకోవడానికి వచ్చాడేమో. అసలే తాగుపోతూ చంపినా చంపేస్తాడమ్మా. భయపడకో, వాడికి ఇవ్వాల్సింది వాడికిస్తే తోకూపుకుంటూ వచ్చిన దారినే వాడే వెళ్ళిపోతాడు. ఏమోనమ్మా, అతన్ని చూస్తుంటే ఏదో ఒకటి చేయకుండా వెళ్ళేలా లేడు. వీణ్ణే మనం మేనేజ్ చేయలేకపోతే ఇంకెవరిని చేస్తాం? ప్రతి వాడికి ఒక బలం ఉంటుంది, ఒక బలహీనత ఉంటుంది. బలం మీద కొట్టడం కంటే బలహీనత మీద కొట్టడం చాలా ఈజీ. కామ్గా నాతో రా, నేను చూసుకుంటాను. పద, లోపలికెళ్దాం. పద.
నీకోసమే చూస్తున్నా. నా ఇంట్లో శుభకార్యాన్ని చెడగొడతావా? నా కూతురు సంతోషాన్ని పాడు చేస్తావా? నా కూతురికి ఎవరు లేరనుకున్నావా? నేను చచ్చాననుకున్నావా? నా కూతురు జోలికొస్తే ఎవరిని క్షమించను, నరికేస్తానంతే. ఏంటన్నయ్యా బాగా నీరసంగా కనిపిస్తున్నావు? టైంకి నీకు పడాల్సిన టానిక్ పడినట్టు లేదు. నా గురించి తర్వాత ఆలోచించుకోవడంలే, ముందు నీ కూతురు సంగతి ఏంటో తేల్చాలి. నీ గురించి నువ్వు ఆలోచించకపోయినా నేను ఆలోచిస్తానన్నయ్యా. మాట్లాడదు. నా ఇంట్లో శుభకార్యాన్ని పాడు చేసిన నీ కూతుర్ని అమ్మా, చీప్ గా ఆ మందు ఈ మందు ఏం తాగుతావన్నయ్యా? మంచి స్కాచ్ కొనుక్కో. నిజంగా నాకేనా? నీకిస్తున్నానంటే నీకే కదా. ఇదెప్పుడు వచ్చింది నా చేతిలోకి? తాగిన మత్తులో ఏం మాట్లాడుతున్నానో, ఏం పట్టుకున్నానో ఏమీ తెలియట్లేదు. చిచి 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 చిచి. ఇంకెప్పుడు అలాంటి పట్టుకోకూడదు. లక్ష్మీదేవి, ఇప్పుడు చెప్పన్నయ్యా, నా కూతురు మీ కూతుర్నేమైనా ఇబ్బంది పెట్టిందా? మీ కూతురు పాపం పిచ్చిది కదమ్మా, తనకేం తెలుస్తుంది? తెలుసో తెలియకో ఆ పూలు తెంపింది, ఆ పండు పడేసింది. అదేం పెద్ద తప్ప? అవి మళ్ళు కొనుక్కోవచ్చమ్మా. ఆ కార్యక్రమం కూడా మళ్ళీ చేసుకోవచ్చు. పాపం అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో అమ్మా. అమ్మాయి, నీకు తొందరలోనే తగ్గిపోద్ది. ఇది నా ఆశీర్వాదం. దిష్టి కూడా తీసేసాను. వస్తా. ఆ మత్తుకి అలవాటు పడ్డవాడు ఏమైనా చేస్తాడు. చూసావా, చంపాలని కత్తి పట్టుకొచ్చినోడు ఆశీర్వదించి మరీ పోయాడు. నువ్వు గ్రేట్ మమ్మీ, డబ్బుతో కొట్టావు. రోడ్లో ఒక మనిషి పడున్నా ఎవ్వరూ పట్టించుకోరు. అదే ప్లేస్లో ₹1 పడుంటే 6 అడుగుల మనిషి వంగి మరీ తీసుకుంటాడు. డబ్బుతో ఎవ్వరినైనా కొట్టొచ్చు, ఎవ్వరినైనా కొనొచ్చు.
త్వర తెలియని ఎడారిలో పంచుకోవలసిన పాలు నేలపాలు చేసింది. అసలు ఇంతమంది ఉండగా అదెలా ఇంట్లోకొచ్చింది నాన్నా? అదే అర్థం కావట్లేదు. పెళ్ళయ్యాక ఇద్దరినీ ఒకటి చేసే కార్యాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తాం. అలాంటిది ఆ పిచ్చిదొచ్చి అపవిత్రం చేసింది. తను ఎందుకు అలా బిహేవ్ చేసిందో అర్థం కావట్లేదు. పిచ్చిదాని చేష్టలకు అర్థాలే ఉంటాయి. చిచి, గంట ముందు వరకు అందరూ ఆనందంగా ఉన్నాం. ఆ ఆనందాన్ని నాశనం చేసింది. ప్రేమ, బాధపడుతున్నావా? బాధపడకుండా ఎలా ఉంటుందిరా? ప్రతి ఆడపిల్ల ఎన్నో కలలతో గదిలోకి అడుగు పెడుతుంది. ఏకాంతంలో మనసులో మాట చెప్పుకోవాలనుకుంటుంది. భవిష్యత్తుని భర్తతో పంచుకోవాలి అనుకుంటుంది. అలాంటిది ప్రశాంతంగా ఉండే సరోవరంలోకి రాయి విసిరినట్టు మీ ప్రశాంతతని పాడు చేసి వెళ్ళిందది. గదిలోకి ఎందుకు వచ్చావని 4 తగిలించకుండా ఎందుకు పంపించారు? లేదులే అమ్మమ్మా, తెలిసి చేస్తే అది తప్పు, తెలియక చేస్తే అది పొరపాటు, తెలిసి తెలియక చేస్తే అది అమాయకత్వం. ఇప్పుడు అది చేసిన దానికి ఏమనాలి? అమాయకత్వం అనే అనాలి. తనకు తెలియని లోకంలో తనుంది. తనేమైనా కావాలని చేసుంటే మనం బాధపడాలి. తనేం చేస్తుందో తనకే తెలియని స్థితిలో ఉన్నప్పుడు తను చేసింది తప్పు అని ఎలా అనగలం? ఎంత అమాయకురాలివే తల్లి. అది చేసిన పనికి నీ కోపం రావాలి కదా. లేదు, జాలిగా ఉంది. మనం తను చేసిన పని గురించి కాదు, తన మానసిక పరిస్థితి గురించి ఆలోచించాలి. వదిలేయమ్మమ్మా. తనెంత చేసినా స్నేహం మీద ప్రేమకి ఏమాత్రం కోపం రాలేదా? శివాగ్ని వాళ్ళకిచ్చిన మాట గురించి ఆలోచించుంటే నేను ఈ మంచితనాన్ని మిస్ అయ్యేవాడిని. థ్యాంక్ గాడ్, ప్రేమను దూరం చేసుకుని నన్ను దురదృష్టవంతుని కాకుండా కాపాడావు. అక్క అక్క అక్క, ఏంట్రా? పేపర్లో ఫోటో వచ్చిందక్క. ఎవరి ఫోటో వచ్చిందిరా? ఇంకెవరిది? నీది బావుది. మీ అక్క బావ ఫోటోలు పేపర్లో రావడం ఏంట్రా? ఏది ఇలా చూపించు. మీ అక్క బావ ఫోటోలు పేపర్లో రావడం ఏంట్రా? ఏది ఇలా చూపించు. నిజమేనమ్మా, వీళ్ళిద్దరూ ఎంత ముచ్చటగా ఉన్నారు చూడు. చూసావా, నా మనవరాలు పేపర్కెక్కింది. కూతురు ఎదుగుతుందని సంతోషంగా ఉన్నా కాళ్ళు పట్టి కిందకి లాగడానికి
మాకొక ఆయన ఉన్నాడుగా. అబ్బా వాడి సంగతి వదిలేయమ్మా. ప్రణయ్ భార్య అవగానే మన ప్రేమ స్టేటస్ మారిపోయింది.